పార్లమెంటు స్థానానికి బెజ్జంకి గ్రామస్తులు ఏకంగా 22 నామినేషన్లు వేశారు. తమ మండలాన్ని సిద్దిపేట జిల్లా నుంచి తొలగించి కరీంనగర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామం నుంచి 22 నామినేషన్లు దాఖలయ్యాయి. సమస్యల పరిష్కారం కోసమే తాము ఇలా చేశామని వారు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ చెప్తారు. అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకు నామినేషన్ పత్రాలే శాస్త్రాలుగా ఉపయోగించేందుకు కరీంనగర్ జిల్లాలో చాలా మంది ముందుకొస్తున్నారు. అయితే ఎంపీ అభ్యర్థి కోసం ఇంతకుముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు తమ సమస్యలు మొరబెట్టుకున్నా అవి పరిష్కారం కావట్లేదు, అవి అపరిష్కృతంగానే ఉంటున్నాయనే ఉద్దేశంతో చాలామంది తమ సమస్యలను వెళ్ళబుచ్చుకునేందుకు ఈ ఎంపీ ఎలక్షన్లను టార్గెట్గా చేసుకున్నారు. ఎంపీ ఎలక్షన్లో నామినేషన్ వేసేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. దాదాపుగా ఈరోజు నామినేషన్కు చివరి రోజు కావడంతో 22 నామినేషన్లు ఒకే గ్రామం నుంచి బెజ్జంకి మండలాన్ని సిద్దిపేటలో కలిపారు. అది కరీంనగర్ జిల్లాలోనే ఉంచాలని, బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలని ఆ ఊరు గ్రామస్తులు 22 మంది మొత్తం నామినేషన్లు పత్రాలు సిద్ధం చేసుకుని వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ సమస్యలు ఏ విధంగా వెల్లడించడానికి ఈ నామినేషన్లు వేయడం ద్వారా వాళ్ళ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, మీ సమస్య ఏంది, మీరు నామినేషన్ వేయడానికి ఎందుకు వచ్చారు? నా పేరు శ్రీకాంత్, మాది బెజ్జంకి మండలం గ్రామం గూడెం. మాది ఇంతకుముందు కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉండే బెజ్జంకి మండలాన్ని దాన్ని తిరిగి స్వార్థ రాజకీయాల కోసం తిరిగి సిద్దిపేట డిస్ట్రిక్ట్లో కలిపారు. ఒక 2-3 స్వార్థ రాజకీయాల కోసం మాకు ఒక సిద్దిపేట వెళ్ళాలని చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతిదానికి ఏ చిన్న ఇష్యూ కానీ సిద్దిపేట పోవడం చాలా ఇబ్బంది అవుతుంది. మా కరీంనగర్లో కలపాలని మేము దీనికి నిరసనగా 22 మంది బెజ్జంకి మండలం నామినేషన్ ఇస్తున్నాం. మీకు సిద్దిపేటలో కలపడం వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి? బస్సు కానీ, కలెక్టరేట్ కూడా కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా, సిద్దిపేట మన హుస్నాబాద్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రతిదానికి మాకు సమస్యలు తప్ప మాకు ఏం అలాంటి డెవలప్మెంట్ లేదు. ప్లస్ మా కరీంనగర్లో ఉండాలని దానికి మేము అందరం కోరుకుంటున్నాం. మీకు కరీంనగర్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది, సిద్దిపేట ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? కరీంనగర్ 33 కిలోమీటర్స్ వస్తుంది కరీంనగర్. కానీ ఇటు బస్సులు కానీ ఆటోలు కానీ అవైలబుల్ ఉన్నాయి. మేము దాదాపు నేను పుట్టిన దాదాపు నాకు 30 years నుంచి నాకు కరీంనగర్ రావడం మాకు అందరికీ అవైలబుల్ ఉంది. ఎక్కువ రెగ్యులేట్గా వస్తుంటాం. ఆ సిద్దిపేట అనేది చాలా కొత్తగా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు అటు పోవడానికి. దాని గురించి మేము కొట్లాడుతున్నాం. మీ గ్రామస్తులే ఒక నిర్ణయానికి వచ్చారా, మీ వెనక ఎవరైనా లీడర్ నుండి ప్రోత్సహిస్తున్నారు? లీడర్ లేదు, మేము బెజ్జంకి మండలం నుంచి ప్రత్యేకించి స్వచ్ఛంగా రైతులు మొత్తం అందరూ రైతులు ఇందులో అందరు కలుసుకుని బెజ్జంకి మండలం స్వచ్ఛంగా మేము అమౌంట్ అనేది మన విరాళంగా సేకరించుకొని మేము ఫీజు కట్టి చేస్తున్నాం అందరం. మీరు చెప్పండి, మీరేం చెప్తారు? చెప్పేది ఏముంది అండి, మాకు బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ కలపాలని మేము చాలా అటు తోటపల్లి కోయతానికి బాగా అవస్థ అవుతుంది, మన సిద్దిపేట కోయతానికి అవస్థ బాగా అవుతుంది. కాబట్టి మాకు బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ కలిపేతానికి కొరకే మేము రైతులమే, మాకు వెనుక రాజకీయం ఏం లేదు, ఓన్లీ రైతులమే మేము నామినేషన్ వేస్తానికి ఉన్నాం. కాబట్టి రైతులమే వేస్తున్నాం నామినేషన్. అయితే మీరు ఈ సమస్యను ఎవరైనా నాయకుల దగ్గరికి తీసుకెళ్లారా, ఏంటి మీ ప్రధాన? అంతకు ముందు ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం, రసమే బాలకృష్ణ దగ్గరికి పోయినాం, ఆయన స్పందించలేదు. మళ్ళీ పోతే ఇటు పోతే మాజీ ఎంపీ వినోద్ కుమార్ దగ్గరికి ఇదే కరీంనగర్ డిస్టిక్ వచ్చి బతిలాడితే కూడా చూస్తామన్నాడు, దాన్ని చేయలేదు. కాబట్టి అందుకొరకే మేము బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ కలుపుతానికి కొరకే మేము నామినేషన్లు వేసుకున్నాం. ఇది బాధితులు చెప్తున్నారు. బెజ్జంకి చెందినటువంటి బాధితులు వీళ్ళు మొత్తం 22 మంది గ్రామస్తులు మూకుమ్మడిగా ఈ రోజైతే నామినేషన్ పత్రాలు దాఖలు చేయబోతున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పిన తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో నామినేషన్ అనేటువంటి ఒక అస్త్రాన్ని అయితే వాళ్ళు ఉపయోగిస్తున్నారు. దీనికి మరి అధికారులు దిగొస్తారా, ప్రభుత్వం మరి పరిశీలన చేస్తుందా, ఏం జరుగుతుందనేది చూడాలి. సంపత్ కుమార్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్.